జనగణన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని 37వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, 37వ వార్డ్ కౌన్సిలర్ జలంధర్ ఆధ్వర్యంలో హౌస్ హోల్డ్ సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు 37 వార్డుతో పాటు సంగారెడ్డిలోని ప్రతి ఇంటికి తిరుగుతూ అన్ని వివరాలను తెలుసుకుంటారని, ప్రజలు కూడా తమ బాధ్యతగా వారికి అన్ని వివరాలను తెలిపి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ జలంధర్ రావుతో పాటు స్థానిక కాలనీ వాసులు, జనగణన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనాభా గణన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమిషనర్ గారు అలాగే అఫీషియల్స్ ఇక్కడికి 37వ వార్డులకి రావడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి నంబర్, అక్కడ రెంట్కి ఎవరు ఉన్నారు, ఇక్కడ అంటే అందులో ఎంతమంది ఉన్నారో దానికి సంబంధించి అంత రాసి ఇంటికి రాయడం జరుగుతుంది. ఇది ప్రజలందరి బాధ్యత. తప్పకుండా ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అలాగే మా తరపు నుంచి కూడా వార్డు కౌన్సిలర్స్ కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ తప్పకుండా అన్నిటికీ అతీతంగా దీనికి సపోర్ట్ చేస్తామని చెప్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చినటువంటి అఫీషియల్స్ మీ ఐడి కార్డు చూస్తారు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 37వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకొని ఇది మన బాధ్యతగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనాభా గణన 2027కి సంబంధించి మొదటి దశ ప్రోగ్రాం ఈ రోజు నుంచి సంగారెడ్డి పట్టణంలో స్టార్ట్ అయింది. ఇది జనాభా లెక్కలు 2 దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశలో గృహాల లెక్కింపు అనేది చేస్తారు. రెండవ దశలో పాపులేషన్ సెన్సస్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అది ఏప్రిల్ 2027లో స్టార్ట్ అవుతుంది. ఈ మొదటి దశలో ప్రతి బిల్డింగ్ని మా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ విజిట్ చేసి ఆ భవనంలో ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉన్నారు, ఎంతమంది సెన్సస్ గృహాలు ఉన్నాయని ఆ డేటా అనేది సేకరించడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని క్రోడీకరించి 2027 ఏప్రిల్లో జరిగే పాపులేషన్ సెన్సస్కి ఈ డేటా అంతా యూస్ఫుల్గా వాడుకోవడం జరుగుతూ ఉంది. మొదటి దశలో ఎన్యూమరేటర్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి సమాచారం ఏమీ అడగరు. కేవలం ఆ భవనంలో సంబంధించిన రెంటర్స్ ఉన్నారా, లేదంటే ఓన్ హౌజా, అట్లాంటి డీటెయిల్స్ మాత్రమే అడుగుతారు. ప్రజలు కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా వారు అడిగిన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి సపరేట్గా ఐడి కార్డు ఉంటుంది, సూపర్వైజర్కు ఐడి కార్డు ఉంటుంది. వారితో పాటు మా వార్డ్ ఆఫీసర్ కూడా మీ ఇంటికి వస్తారు.